ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ శృతి. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అసలు నాకు ఈ వీడియో చెయ్యాలి అన్నా కానీ నాకు మనసు రావట్లేదు అన్నమాట. కాకపోతే ఈ విషయం అసలు వెలుగులోకే రావట్లేదు. సో ప్రతి ఒక్కరికి తెలియాలి, సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అయితే రీసెంట్గా ఒక అమ్మాయి ఒక టెంపుల్కి వెళ్ళింది. సో టెంపుల్కి వెళ్ళిన అమ్మాయి తెలిసిన వ్యక్తితో టెంపుల్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుందామని చెప్పి టెంపుల్ బయటికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకోవడం చూసిన కొంతమంది వ్యక్తులు సో ఒక నలుగురు వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయిని బెదిరించారు. అబ్బాయిని బెదిరించి అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులు కానీ వాచ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడమే కాకుండా ఆ అబ్బాయిని ఒక చెట్టుకు కట్టేసి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఇంకొక ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచారన్నమాట. పిలిచిందే కాకుండా ఈ 7 కలిసి ఈ అమ్మాయిని అనవసరంగా ఇబ్బంది పెట్టి సో చాలా ఘోరంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగిందన్నమాట. సో అమ్మాయి చాలా దాహంగా ఉంది అని అంటే, తనకి దాహంగా ఉంది అంటే వాటర్ అడిగినప్పుడు వాళ్ళు ఇలా నోట్లో యూరిన్ పోయడం అనేది కూడా జరిగింది. ఇది ఎంత బాధాకరమైన విషయం అని అంటే, ఒక అమ్మాయి అలాంటి సిచ్యుయేషన్లో అలా అడగడమే కాకుండా వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో అంతా ఎక్కువగా చూపించట్లేరు ఎవరు కూడా. సో ఇది మొత్తం జరిగేలోపు నైట్ 11 అయిపోయింది అన్నమాట. సో అమ్మాయి ఎంత చిత్రవదన అనుభవించిందో మనము ఊహించుకోగలము ఈ న్యూస్ వింటేనే. సో ఇలాంటి న్యూస్ జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి వార్తలన్నీ మనం వింటున్నాం కాబట్టి ఆల్రెడీ ఎంతో మందికి శిక్షలు పడినా ఏమాత్రం భయం లేకుండా ఇలా చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేయాలో మీరే డిసైడ్ చేయండి అనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో కుదిరినంత వరకు షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.